20 లక్షల మందికి 70 మంది కలిసి పరిచయం చేస్తే ఎంతమంది పోషించబడ్డారు? 20 లక్షల మంది పోషించబడ్డారు. ఒక 5,000 మంది కలిస్తే అద్భుతాల వర్షము దేవుడు ప్రవహింపజేయనుగాక. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కలవడమే. ప్రాబ్లం అంతా ఏంటండి? కలవడం. ఇప్పుడు 70 మందిలో ఒకడు కర్ర పట్టుకుంటే ఇంకోటి కర్ర పట్టుకుని కర్రతో తవ్వడం అంటే ఎంత పడుతుందండి? తవ్వుతా ఉన్నాం అనుకో, లాస్ట్కి ఏమొస్తుంది? ఇప్పుడు అక్కడ నీళ్లు పారాలి, బావి తవ్వాలి అంటే మట్టిని ఏం చేయాలి? తీశారు. ఇప్పుడు 20 లక్షల మంది కంటే పెద్ద బావి ఉంటుంది కదండి, చిన్న బావి ఉంటుందా? పెద్ద బావి కదా. మరి ఇప్పుడు ఒకడు తవ్వుతా ఉంటే మళ్ళీ ఎంత డిజార్గనైజ్గా ఉంటామంటే, ఎంత ఐక్యత రాయితేమంటే, వాడు తవ్వి మట్టిస్తే ఈ మట్టి నేను మొయ్యా అంట. ఎందుకు మొయ్యాం? వాడు తవ్వాడు కాబట్టి నేను ఆ మట్టిని మొయ్యాను. నేను ఆ గ్రూప్లో ఉండా. వీడు తవ్వుతున్నాడు, వాడు తీసి మళ్ళీ పక్కన దాంట్లో వేస్తున్నాడు. వాడు తవ్వుతున్నాడు, వీడు పక్కన దాంట్లో వేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా ఇది ఎవరంటే మనమే. ఐక్యత రాహిత్యం. ఒకడు తవ్వుతే ఇంకోటి నింపుతాడు, ఇంకోటి నింపితే ఇంకోటి తవ్వుతాడు. లాస్ట్కి ఏం మిగులుతుందండి? అప్పుడు ఒకటి తవ్వుతున్నాడు, మళ్ళీ దాంట్లో వస్తున్నాడు. చూడండి, ఎప్పటికైతుందండి? ఎప్పటికీ కాదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేని ద్వారా జరుగుతాయండి? ఆత్మ చేత. ఒక మాట చెప్పాలండి, ఆత్మదేవుని అభిషేకము ప్రచండంగా 70 మంది మీద ఎందుకు వచ్చిందంటే వారందరికీ ఏముందండి? ఐక్యత ఉంది. అందుకు బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ కలిగించు ఐక్యత. ఈరోజు నీకు అభిషేకం పనిచేయాలంటే నీలో ఏముండాలండి? ఐక్యత ఉండాలి. 133వ కీర్తన మొదటి వచనం రాస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం.